అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్. ఈరోజు చూపించబోయే రెసిపీ స్వీట్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. రాగి పిండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా స్వీట్ చేసి పెడితే చాలా బాగుంటుంది. రాగి పిండితో తోపా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. హల్వా లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని బెల్లం అనేది పూర్తిగా కరిగిపోవాలన్నమాట. మనకు పాకం అటువంటిది ఏమి అవసరం లేదు. ఇది పూర్తిగా కరిగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మరో ప్యాన్లో కప్పు వరకు రాగిపిండి వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. చాలామంది అయితే మనం డైరెక్ట్గా వాటర్ వేసుకొని రాగి పిండిలో కలుపుకొని వేసుకుంటారు. అలా కాకుండా ఇలా లైట్గా ఫ్రై చేస్తే అరోమా కూడా బాగుండిద్ది. అలాగే టేస్ట్ అనేది కూడా బాగుండిద్ది అనమాట. ఇప్పుడు మనకి ఇది లైట్గా ఫ్రై అయిపోయి పొడి పొడిగా ఉంది కదా. ఇప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం బెల్లం రెడీగా పెట్టుకున్నాం కదా కరిగించి, ఇప్పుడు అది వడకట్టుకొని రాగి పిండిలో వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఇసుక అటువంటిది ఏమన్నా కూడా వచ్చేసిద్ది. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రాగి పిండి ఎక్కడ ఉండలు లేకుండా కంటిన్యూగా కలుపుతూ ఉండాలన్నమాట. చూసారు కదా కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ అనేది మనం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనకి ప్యాన్లో అడుగంటుకోకుండా ఎక్కడ ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది ఎముకలకి చాలా మంచిదండి. అలాగే చిన్నపిల్లలకు కూడా. ఇప్పుడు 1 స్పూన్ పంచదారలో 2 యాలకులు వేసి దంచి పొడి వేశాను. అలాగే మరో స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కలిసే వరకు కలుపుకోవాలన్నమాట. మీకు నెయ్యి అవసరం లేదనుకుంటే పావు కప్పు వరకు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. నువ్వుల నూనె వేసుకుంటే డెలివరీ అయిన లేడీస్కి కూడా చాలా మంచిది. అలాగే చిన్నపిల్లల ఎముకలకు కూడా చాలా మంచిది కాబట్టి నువ్వుల నూనె అయినా కూడా వేసుకోవచ్చు. నువ్వుల నూనె వేస్తే గానుగది వేయండి. అలాగే బయటది కాకుండా గానుగది అయితే మంచిది. మనకి ఇలా ప్యాన్కి అంటుకోకుండా మొత్తం ఇలా సపరేట్ అవ్వాలన్నమాట. అప్పుడే మనకి తోపా అనేది రెడీ అవుతున్నట్టు. మనకు కొంచెం మనం వేసిన నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఇలా రిలీజ్ అవుతుంది అనమాట. ఇలా రిలీజ్ అయిన తర్వాత ఇలా 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపితే స్మూత్గా వస్తుంది. టేస్ట్ అనేది చాలా బాగుండిద్దండి. రాగి పిండి బెల్లం ఏదైనా మనకి హెల్త్కి మంచిదే కదా. ఎప్పుడు దోశ అలా కాకుండా స్వీట్ తినాలనిపించినప్పుడు బయట షాపుల్లో దొరికే కాకుండా ఇలా రాగి పిండితో హెల్తీగా చేసుకుంటే ఎంత తిన్నా కూడా మనకి ఇబ్బంది ఉండదు. చూడటానికి సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. సింపుల్గా ఇలా రాగి పిండి బెల్లంతో చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదా చూడటానికి చాలా బాగుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా. అంతేనండి, రాగి పిండి తోపా రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.